Hello viewers, welcome to Ekam IS Academy. ఈ రోజు మనం ఇండియాస్ యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. నిన్నటి వీడియోలో న్యూక్లియర్ పాలసీ అనేది మనకి ఇండిపెండెన్స్ టైం నుంచి ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏంటి, నో ఫస్ట్ యూస్ పాలసీ ఏంటి, న్యూక్లియర్ ట్రయడ్ అంటే ఏంటి, అవన్నీ కూడా నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం. సో ఎవరైతే ఆ వీడియోను చూడలేదో వాళ్ళు ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో ఈ రోజు మనం 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం చూసే వీడియో కాంపోనెంట్స్ ఏంటి, వై ఇన్ న్యూస్, దాని తర్వాత ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, దాని తర్వాత ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అసలు ఎలా ఆపరేట్ అవుతుంది, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇది డిస్కస్ చేద్దాం. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఎన్టీ సెక్షన్లో న్యూక్లియర్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి ఈ టాపిక్ గురించి అంటే, మన ప్రైమ్ మినిస్టర్ గారు కోర్ లోడింగ్ అనేది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్కి సంబంధించి ఆ ప్రాసెస్ని రీసెంట్గా కల్పక్కం తమిళనాడులో ఇనిషియేట్ చేయడం జరిగింది. మరి అసలు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటే ఏంటి, కోర్ లోడింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం, రైట్? సో ఫస్ట్ అన్నిటికంటే ముందు బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో న్యూక్లియర్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఆ కాన్సెప్ట్స్ తెలిస్తే మనకు అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, రైట్? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆటమ్ అనే దాంట్లో మనకి న్యూక్లియస్, ఆటమ్ లోపల ఉండే న్యూక్లియస్, రైట్? సో న్యూక్లియస్ లోపల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటమ్ అనుకుందాం, లార్జర్ ఆటమ్, ఆటమ్ లోపల ఉండేది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల ఉండేవి ఏంటి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, రైట్? సో ప్రోటాన్స్ ఏమో పాజిటివ్లీ చార్జ్, న్యూట్రాన్స్కి ఏమో ఏ ఛార్జ్ ఉండదు, ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. సో నెగిటివ్ ఛార్జ్, ఇవేమో పాజిటివ్ ఛార్జ్. సో జనరల్గా ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది కౌంట్రాక్ట్ అవ్వాలి, రిపెల్ అవ్వాలి, కాబట్టి అట్రాక్షన్ అండ్ రిపల్షన్ లేకుండా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. సో దెన్ మనకి అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. సో అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఒక పర్టిక్యులర్ ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అనేది మనకి అటామిక్ నెంబర్ సూచిస్తుంది. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపితే వచ్చే నెంబర్నే మాస్ నెంబర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ C14, రైట్? సో ఇప్పుడు ఇలా రాసినప్పుడు ఏంటి అర్థం అంటే, మనకి C లానే 13 రాయొచ్చు. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రెండు కూడా కార్బనే, కార్బన్ ఐసోటోప్స్ అంటాం. ఐసోటోప్ అంటే ఏంటి అంటే, దేనికైతే సేమ్ అటామిక్ నెంబర్ ఉండి డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటుందో దాన్ని ఐసోటోప్ అంటాం. ఈ ఐసోటోప్ అనే కాన్సెప్ట్ రేడియో ఐసోటోప్స్ అనే న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్లో కానీ వీటిలో వింటుంటాం, కాబట్టి ఐసోటోప్ అనేది తెలుసుకోవాలి. జనరల్గా ఏంటి, ఇది మాస్ నెంబర్ని సూచిస్తుంది, ఇది అటామిక్ నెంబర్ని సూచిస్తుంది. సో అటామిక్ నెంబర్ అనేది ఎప్పుడు సేమ్గా ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి కార్బన్ ఆటంలో 6 ఉంటాయి. మరి 6 కార్బన్ ప్రోటాన్స్ ఉన్నాయి అని అంటే మనకి 14 మాస్ నెంబర్ అయింది అని అంటే, ఇక్కడ మాస్ నెంబర్ ఏం చెప్తుంది, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. మరి ప్రోటాన్స్ 6 అయ్యాయంటే న్యూట్రాన్స్ ఎన్ని అవుతాయి, 8 అవుతాయి. మరి ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి, ప్రోటాన్స్ ఎన్ని ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 6. సో ప్రోటాన్స్ ఏమో 6, ఎలక్ట్రాన్స్ ఏమో 6, న్యూట్రాన్స్ ఏమో 8. మరి ఇక్కడ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 7 న్యూట్రాన్స్ ఉంటాయి, రైట్? సో ఇలా మనకి ఐసోటోప్స్ అంటే దేనికైతే సేమ్ అటామిక్ నెంబర్ అండ్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటాయో వాటిని మనం ఐసోటోప్స్ అంటాం, రైట్? దెన్ నెక్స్ట్ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫిషన్ అండ్ ఫ్యూజన్, రైట్? సో ఫిషన్ అండ్ ఫ్యూజన్. ఫిషన్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే వన్ బిగ్ ఆటమ్ అనేది ఒక న్యూట్రాన్ వచ్చి కొలైడ్ అవుతుందో, కొలైడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది రెండుగా స్ప్లిట్ అవుతుంది అనమాట. 2 స్మాలర్ ఆటమ్స్గా స్ప్లిట్ అవుతుంది, దాంతోపాటు కొన్ని న్యూట్రాన్స్ ప్లస్ కొంచెం ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యురేనియం 238 అనుకుందాం. సో యురేనియం 238 డైరెక్ట్గా మనకి ఫ్యూజన్ అనేది అవ్వదు, 235 అనుకుందాం. సో 235 అనేది స్మాలర్ యురేనియం 235గా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 10 న్యూట్రాన్స్ ఉన్నాయనుకుందాం. 10 అంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 4 న్యూట్రాన్స్ స్ప్లిట్ అయితే ఇక్కడ 2 న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఈ 2 న్యూట్రాన్స్ వెళ్ళి ఇంకొక 2 సెపరేట్ యురేనియం ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొలైడ్ అవుతాయి. అలా రియాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది, చైన్ రియాక్షన్లా ఫామ్ అవుతుంది అనమాట అల్టిమేట్గా. సో మనకు తెలియాల్సింది ఏంటి, ఫిషన్ అంటే లార్జర్ ఆటమ్ ఎప్పుడు కూడా 2 స్మాలర్ ఆటమ్స్గా స్ప్లిట్ అవుతుంది. ఆ స్ప్లిట్ అయ్యే ప్రాసెస్లో మనకి కొంచెం ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాన్ని ఫ్యూజన్ అంటాం. మరి ఫ్యూజన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ 2 స్మాలర్ ఆటమ్స్ అనేవి ఫ్యూజ్ అయ్యి ఒక బిగ్ ఆటమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫామ్ అయ్యేటప్పుడు కూడా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ రెండిట్లో కూడా ఏం చేస్తున్నాం, మనం ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం. అంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ నుంచి ఎనర్జీని జనరేట్ చేయాలి అంటే అది 2 ప్రాసెస్ ద్వారా చేయొచ్చు. ఒకటి న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే రెండింటిని మనం మర్జ్ చేస్తాం ఆర్ ఫ్యూజ్ చేస్తాం. ఫిషన్ అంటే రెండింటిని ఉన్న బిగ్ ఆటమ్ని 2గా స్ప్లిట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా బేసిక్ టర్మ్స్ ఏం తెలుసుకోవాలి అని అంటే, మనకి ఇక్కడ యూజ్ చేసే
ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిస్సైల్ అండ్ ఫెర్టైల్ అని కూడా యూజ్ చేస్తుంటాం అనమాట. ఈ టర్మ్స్ ఏంటో తెలుసుకోవాలి. ఫిస్సైల్ అంటే ఏదైతే డైరెక్ట్గా ఫిషన్ రియాక్షన్ని సపోర్ట్ చేస్తుందో ఆ ఫ్యూయల్ని ఫిస్సైల్ అంటాం. అండ్ ఏదైతే డైరెక్ట్గా చైన్ రియాక్షన్ని సపోర్ట్ చేయదో, దాన్ని కొంచెం ఎన్రిచ్ చేయాల్సి ఉంటుందో దాన్ని ఫెర్టైల్ ఎలిమెంట్స్ అంటాం అనమాట. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యురేనియంలోనే మనకి యురేనియం 238 అనేది ఉంది. ఇవన్నీ యురేనియం ఐసోటోప్స్ కదా, యురేనియం 238, 235 కానీ, యురేనియం 233 కానీ, ఇవన్నీ రైట్. సో మరి వీటిల్లో మనకి యురేనియం 238 ఏదైతే ఉందో అది న్యాచురల్గా అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకి కనిపించే న్యాచురల్ యురేనియంలో కూడా 99% ఆల్మోస్ట్గా యురేనియం 238 ఉంటుంది. మరి ఇదేంటి అంటే ఇది ఫెర్టైల్ అనమాట. అంటే డైరెక్ట్గా ఫిషన్ రియాక్షన్ సపోర్ట్ చేయదు. దానికోసం ఏం చేస్తాం, యురేనియం 238ని 235తో కలిపి, ప్లూటోనియంతో కలిపి, థోరియంతో కలిపి అట్లా దాన్ని ఎన్రిచ్ చేసి ఫైనల్గా మనకి ఫిస్సైల్ ఎలిమెంట్ అయిన యురేనియం 233ని తీసుకురావడం వల్ల ఎనర్జీ జనరేషన్ అనేది జరుగుతుంది. సో మనం న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేస్తాం కదా, ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఫిషన్ ద్వారా జరుగుతుంది. అంటే మన న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి యూజ్ చేసే ఎనర్జీ కూడా మొత్తం ఫిషన్ ప్రాసెస్. అలా కాకుండా సన్స్, స్టార్ కానీ ఇలాంటి సన్స్లో ఎనర్జీ జనరేట్ అవ్వడానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. అటామిక్ బాంబ్కేమో ఫిషన్ కావాలి, హైడ్రోజన్ బాంబ్కేమో ఫ్యూజన్ కావాలి. రైట్. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ అయితే కనుక నెక్స్ట్ మనం స్టేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇక్కడ ఫస్ట్ ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఎవరు తీసుకొచ్చారు అంటే హోమీ బాబా. సో హోమీ బాబా గారు ఆల్మోస్ట్ 1940s నుంచి రైట్. సో ఆయన 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనే దాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. దాని ద్వారా మనం ఎనర్జీ విషయంలో సెక్యూరిటీతో పాటు సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మనకి రావాలి. ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఎనర్జీ అయితే క్లీన్ అండ్ సస్టైనబుల్ కూడా కాబట్టి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి మనం హార్నెస్ చేయాలి అని చెప్పి ఆయన చాలా తాపత్రపడ్డారు. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సెల్ఫ్ సఫిషియన్సీ కానీ, ఎనర్జీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, క్లీన్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇవన్నీ మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. మరి ఇక్కడ 3 స్టేజెస్ అంటున్నాం. 3 స్టేజెస్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్లో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ రైట్, PHWR అంటాం, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. దీంట్లో ఎక్కువగా ఏం యూజ్ చేస్తాం మనం ఫ్యూయల్గా అంటే యురేనియం 238ని ఎక్కువగా యూజ్ చేస్తాం. దాంతోపాటు యురేనియం 235 కూడా యూజ్ చేస్తాం అనమాట. రైట్. సెకండ్ మరి ఇక్కడ ఏం యూజ్ చేస్తాం సెకండ్ స్టేజ్లో అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని యూజ్ చేస్తాం, FBR, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. మరి దీంట్లో ఏం యూజ్ చేస్తామంటే మనకి ఇక్కడ ప్లూటోనియం 239 ఒకటి యూజ్ చేస్తాం, దాంతోపాటు థోరియం 232ని కూడా యూజ్ చేస్తాం, అండ్ కొంచెం ఎలిమెంట్ ఆఫ్ యురేనియం 235ని కూడా యూజ్ చేస్తుంటారు. ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సెకండ్ స్టేజ్. మరి థర్డ్ స్టేజ్లో ఏం యూజ్ చేస్తాము అంటే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని యూజ్ చేస్తుంటాం అనమాట. ఇక్కడ ఏం యూజ్ చేస్తారు ఫ్యూయల్గా మెయిన్గా అంటే యురేనియం 233ని అండ్ థోరియం 232ని ఈ రెండింటిని కలుపుతాం. సో దానివల్ల మనకి ఫైనల్గా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఇప్పటి వరకు ఏ స్టేజ్లో ఉన్నాం, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కల్పక్కంలో. కల్పక్కం అనేది మనకి తమిళనాడులో ఉన్న ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ టైం ఇండిజినస్గా మనం ఎనర్జీ జనరేట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసుకున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అంతకుముందు ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ హెల్ప్తో చేసుకున్నాం, కానీ కల్పక్కం అనేది కంప్లీట్లీ ఇండిజినస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా చెప్పొచ్చు. 2 రియాక్టర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 2 రియాక్టర్స్ కూడా 220 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేస్తాయి. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం 3 స్టేజెస్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ డయాగ్రామ్ అనేది మీకు ఇప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. 3 స్టేజెస్ మనం చూసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది సింపుల్ అవుతుంది. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్లో ఫస్ట్ స్టేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తాం మనం, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది ఉంటుంది. రైట్. సో ఇక్కడ జనరల్గా మనం యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటి, న్యాచురల్గా అవైలబుల్గా ఉండే యురేనియం 238ని మనం దీంట్లో ఫ్యూయల్గా యూజ్ చేస్తాం. మరి ఈ న్యాచురల్ యురేనియంలో మనకి ఎక్కువగా యురేనియం 238 అనేది 99% వరకు ఉంటుంది. ఓన్లీ 0.7% వరకు మాత్రమే మనకి యురేనియం 235 ఉంటుంది. రైట్. సో చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంది. మరి మనం చూసాం ఇందాక ఇది ఫెర్టైల్ ఎలిమెంట్, అంటే డైరెక్ట్గా ఫిషన్ రియాక్షన్ని సపోర్ట్ చేయదు. ఇదేమో ఫిస్సైల్ ఎలిమెంట్. మరి ఇంత తక్కువ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి దీన్ని మనం డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా దాన్ని ఫెర్టైల్ నుంచి ఫిస్సైల్గా కన్వర్ట్ చేసుకుని అప్పుడు మాత్రమే దాని నుంచి ఫిషన్ ప్రాసెస్ ద్వారా ఎనర్జీ జనరేట్ చేయగలం. రైట్. సో ఇది ప్రాసెస్ అనమాట. మరి ఇక్కడ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటి అంటే యురేనియం 238, యురేనియం 235. రైట్. సో ఇది ఇన్పుట్ అనమాట.
నేను ఇలా చెప్తాను, మీకు ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకి రియాక్టర్ నేమ్ ఏంటి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. అసలు హెవీ వాటర్ అంటే ఏంటి, హెవీ వాటర్ అంటే డ్యూటీరియం ఆక్సైడ్ D2. డ్యూటీరియం అనేది ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. సో ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ ఇలా రెండు, అంటే ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉంటే హైడ్రోజన్లో దాన్ని మనం డ్యూటీరియం అంటాం. సో డ్యూటీరియం ఆక్సైడ్ అనే దాన్ని హెవీ వాటర్ అంటాం, రైట్. సో దీంట్లోకి మనం యురేనియం 238 and 235ని పంపిస్తాం. సో మనకి ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది, ప్లూటోనియం 239 అనేది వస్తుంది. ఈ ప్లూటోనియం 239 అనే దాన్ని మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఇన్పుట్గా ఇస్తున్నాం. అంటే ఫస్ట్ స్టేజ్లో వచ్చే అవుట్పుట్ని సెకండ్ స్టేజ్లో ఇన్పుట్గా ఇస్తున్నాం. బట్ ఇక్కడ మోడరేటర్ అండ్ కూలెంట్ అండ్ డిఫరెంట్ టర్మ్స్ వినిపిస్తూ ఉంటాయి. మరి ఆ టర్మ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. మోడరేటర్ అంటే ఏంటి, సో మనకి ఇప్పుడు ఈ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్లో ఎప్పుడైతే కనుక చైన్ రియాక్షన్ అనేది జరుగుతూనే ఉంటుందని చెప్పాను కదా, సో ఆ రియాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ అలా కంటిన్యూ అయినప్పుడు మనం ఎనర్జీ జనరేట్ అవుతూనే ఉంటే దాన్ని అంతటిని మనం స్టోర్ చేసే కెపాసిటీ మనకు కలిగి ఉండాలి కదా. అందుకని ఒక రిక్వైర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వచ్చిన తర్వాత దాన్ని మోడరేట్ చేస్తారు, అంటే దాని అమౌంట్ని తగ్గిస్తారు ఆ రియాక్షన్ని. సో దానికి యూజ్ చేస్తే దాన్ని మనం మోడరేటర్ అంటాం. సో ఇక్కడ మోడరేటర్గా ఏం యూజ్ చేస్తారు, D2O, ఈ హెవీ వాటర్ ఏదైతే ఉందో దాన్నే మోడరేటర్గా యూజ్ చేస్తారు. మరి ఇక్కడ కూలెంట్ అనే దాన్ని కూడా యూజ్ చేస్తుంటాం. ఈ కూలెంట్ ఏంటి అంటే ఏదైనా హీట్ అయినప్పుడు దాన్ని కూల్ చేయడానికి కూలెంట్ వాడుతుంటాం కదా. సో ఈ కూలెంట్ అనేది కూడా ఈ డ్యూటీరియం ఆక్సైడే ఆర్ హెవీ వాటర్ని కూలెంట్గా అండ్ మోడరేటర్గా యూజ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, రైట్. దెన్ సెకండ్ స్టేజ్లో ఏం చేస్తాం, సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేజ్ నుంచి అవుట్పుట్ ఏమొచ్చింది, ప్లూటోనియం 239 వచ్చింది. మరి ఈ ప్లూటోనియం 239కి టోరియం 232ని అండ్ యురేనియం 235 కొంచెం ట్రేసెస్లో వీటన్నిటిని మనం ఇన్పుట్గా ఇస్తామన్నమాట సెకండ్ స్టేజ్లో. ఇది ఇన్పుట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ FBR అనేది సెకండ్ స్టేజ్ అనమాట. మరి FBR అంటే ఏంటి, ఫాస్ట్ బ్రీడర్ అని ఎందుకు అంటున్నామంటే మనకి ఏదైతే ఎనర్జీ జనరేట్ అవుతుందో అది కన్జ్యూమ్ చేసిన ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఇన్పుట్గా తీసుకుంటున్న ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు. సో దీనికి సంబంధించిన కోర్ లోడింగ్ అనేది రీసెంట్గా కల్పక్కంలో స్టార్ట్ అయింది, రైట్. సో దీని నుంచి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది జనరల్గా అంటే యురేనియం 233 అనేది వస్తుంది. సో మనకు కావాల్సింది ఇది. ఎందుకు అంటే ఇది మనకి ఫిస్సైల్ ఎలిమెంట్, చాలా ఎక్కువ ఎనర్జీని జనరేట్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. కానీ మనకి న్యాచురల్గా ఏది అవైలబుల్గా ఉంటుంది, యురేనియం 238. సో దాన్ని 233 కన్వర్ట్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట, రైట్. సో ఇది యురేనియం 233. దీన్ని ఏం చేస్తాం, థర్డ్ స్టేజ్కి ఇన్పుట్గా కూడా ఇస్తాం అనమాట, రైట్. సో సెకండ్ స్టేజ్లో మనకి ఇన్పుట్ ఏంటి, ఫస్ట్ స్టేజ్లో ఉన్న అవుట్పుట్ని సెకండ్ స్టేజ్లో ఇన్పుట్ ఇస్తున్నాం. అలానే సెకండ్ స్టేజ్లో వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని థర్డ్ స్టేజ్లో ఇన్పుట్గా ఇస్తున్నాం. మరి ఇక్కడ మోడరేటర్గా ఏం యూజ్ చేస్తాము అంటే ఇక్కడ అసలు మోడరేటర్ అనేది ఉండదు. కూలెంట్గా యూజ్ చేస్తాము అంటే లిక్విడ్ సోడియం అనే దాన్ని ఇక్కడ కూలెంట్గా యూజ్ చేస్తుంటారు, రైట్. సో ఇది సెకండ్ స్టేజ్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. దెన్ థర్డ్ స్టేజ్లో ఏంటి, మనం థర్డ్ స్టేజ్లో ఇక్కడ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని యూజ్ చేస్తున్నాం, రైట్. సో మరి దీంట్లో ఇన్పుట్గా ఏమిస్తున్నాం, మనకు ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో వచ్చిన యురేనియం 233ని అండ్ థోరియం 232ని కూడా కలిపి దీన్ని సెకండ్ స్టేజ్ నుంచి వచ్చిన అవుట్పుట్స్ని మళ్ళీ పంపిస్తున్నాం. సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ ఇన్పుట్స్గా పంపిస్తున్నాం అనమాట. మరి ఇక్కడ ఇన్పుట్స్గా పంపిస్తే ఎనర్జీ ఏమవుతుంది, మనకి అవుట్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం యురేనియం 233 వస్తుంది, అలానే హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఓకే, అన్ని స్టేజెస్లో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఎనర్జీ జనరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎనర్జీ కోసం అని చెప్పి మనం ఈ ప్రాసెస్ అంతా జనరేట్ చేస్తూ ఉంటాం, రైట్. ఓకే, సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మోడరేటర్ అండ్ కూలెంట్గా జనరల్గా ఏం యూస్ చేస్తుంటాం అంటే ఎక్కువగా లైట్ వాటర్ అంటే మన H2O, హెవీ వాటర్ అంటే D2O. సో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. బట్ కొన్ని చోట్ల ఏంటంటే మోడరేటర్గా D2O హెవీ వాటర్ని యూస్ చేస్తారు, కూలెంట్గా లైట్ వాటర్ని యూస్ చేస్తారు. సో ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో మన ఇండియాలో ఇప్పటివరకు ఉన్న 22 ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 23 ఉన్నాయి. సో ఈ 23 ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి మనకి 4 ఏమో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని కలిగి ఉన్నాయి అండ్ 19 ఏమో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని కలిగి ఉన్నాయి అనమాట. సో ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇండియాలో ఆపరేషనలైజ్డ్గా ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇప్పుడు మనకి ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ న్యాచురల్ యురేనియంని ఫ్యూయల్గా ఇస్తున్నాం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో. అక్కడ కొంచెం ఎనర్జీ ప్రతి స్టేజ్లోనూ రిలీజ్ అవుతుంది. మరి ఇక్కడ ఎనర్జీతో పాటు ఏమొస్తుంది, ప్లూటోనియం 239 వస్తుంది. దాన్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇన్పుట్గా ఇస్తున్నాం అలాంగ్ విత్ థోరియం 232. మరి దానివల్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో రియాక్షన్ జరగడం వల్ల ఏమవుతుంది, మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఆ ప్లూటోనియంతో పాటు యురేనియం 233 కూడా వస్తుంది. యురేనియం 233కి మళ్ళీ థోరియం 232 యాడ్ చేసి అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి సెండ్ చేస్తే మనకి ఇక్కడ మోర్ యురేనియం 233 వస్తుంది అండ్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. ఇది 3 స్టేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, రైట్. దెన్
ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. మరి న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనకి ఇంత మంచి బెనిఫిట్స్ని ఆఫర్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు హార్నెస్ చేయలేకపోతున్నాం అనడానికి ఛాలెంజెస్ అనేవి అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కువగా న్యాచురల్ యురేనియంతోనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అవునా కదా? సో ఫస్ట్ స్టేజ్లో మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో న్యాచురల్ యురేనియంని సప్లై చేస్తున్నాం. కానీ మనకి న్యాచురల్ యురేనియం అనేది ఆల్మోస్ట్ గ్లోబల్ రిజర్వ్స్లో ఓన్లీ 1 to 2% మాత్రమే ఉంది కావాల్సిన దాంట్లో. ఇండియాలో ఉన్నది ఓన్లీ 1 to 2% మాత్రమే. మరి థోరియం రిజర్వ్స్ చూస్తే కనుక ఇండియాలో ఆల్మోస్ట్గా గ్లోబల్ రిజర్వ్స్లో 25% ఆఫ్ థోరియం రిజర్వ్స్ అనేవి ఇండియాలోనే ఉన్నాయి, రైట్? సో నిన్న మనం వీడియోలో ఫస్ట్ యురేనియం రిజర్వ్ అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తుందో కూడా చెప్పాను. సో అది తెలిస్తే కనుక ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ సో ఇది మెయిన్ ఫస్ట్ థింగ్. సో మనం న్యాచురల్ యురేనియం అనేది ఎక్కువగా వాడుతున్నాం, కానీ అబండెన్స్ వైజ్ చూస్తే కనుక మనలో ఇండియాలో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ యురేనియం అనేది ఉంది. సో దానివల్ల ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతుంది. నెక్స్ట్, సో థోరియం అనేది మనకి ఎక్కువ బ్రీడింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏంటి, టెక్నాలజికల్లీ ఆ థోరియం అనేది మనకి అవైలబుల్గా ఉన్న దాని ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో హై కాస్ట్ అనేది ఒక మెయిన్ ఛాలెంజ్. దాంతోపాటు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది కూడా మెయిన్ ఛాలెంజ్. సో మీకు తమిళనాడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ టైంలో రష్యా హెల్ప్తో ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు చాలా లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ జరిగాయి. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటని తెలిసిన ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాంతోపాటు మనకి రేడియో యాక్టివ్ ఇంపాక్ట్ అనేది మెయిన్ ఛాలెంజ్. సో మనకి ఇప్పుడు ఏవైతే వేస్ట్ అనేది వస్తుందో ఆల్మోస్ట్గా ఫస్ట్ స్టేజ్లో వచ్చే అవుట్పుట్ని సెకండ్ స్టేజ్లో ఇన్పుట్, సెకండ్ స్టేజ్లో వచ్చే అవుట్పుట్ని థర్డ్ స్టేజ్లో ఇన్పుట్గా ఇస్తున్నాం. బట్ థర్డ్ స్టేజ్లో కూడా మనకి యురేనియం 233 అనేది వస్తుంది కదా, అది రేడియో యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. సో దాన్ని రేడియో యాక్టివ్నెస్ అని షెల్ఫ్ లైఫ్ అయిపోయేంత వరకు దాన్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఆ తర్వాతనే డిస్పోజ్ చేయాలి. సో దానివల్ల హార్మ్ఫుల్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆల్రెడీ 2011లో ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది జపాన్ సునామీ టైంలో, రైట్? సో ఇలాంటి సునామీస్ కానీ డిజాస్టర్స్ కానీ మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క వల్నరబిలిటీని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్స్ జనరల్గా ఎక్కువ వాటర్ని యూజ్ చేయడానికి అని చెప్పి కోస్టల్ ఏరియాస్లోనే ప్రిఫర్ చేస్తుంటారు. అలాంటప్పుడు మనకి సైక్లోన్ వచ్చినా సునామీ వచ్చినా దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాం అనేది కూడా మేజర్ ఛాలెంజ్. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్, రైట్? దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఫస్ట్, India's first nuclear reactor in India was named as Apsara. Second, India's nuclear program operates under the guidance of Atomic Energy Commission. And third, India is a signatory to the Treaty on Non-Proliferation of Nuclear Weapons. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then mains question, examine the salient features of India's nuclear doctrine, analyze its relevance in current global strategic scenario. సో న్యూక్లియర్ డాక్ట్రిన్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి, దాని రిలవెన్స్ అనేది ప్రెసెంట్ టైమ్స్లో ఏంటి అనేది కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియోలో మనం సింప్లిఫైడ్గా 3 stages ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసాం. మీకు ఈ టాపిక్ గురించి ఇంకేదైనా ఫర్దర్ వీడియోస్ కావాలన్నా అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ ట్రై టు కవర్ ఆల్ దోస్ వీడియోస్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.